జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారిగా పట్టరానంత ఆగ్రహం వచ్చింది. కార్యకర్తల మీద దాడి జరిగింది అనే అంశం, అది కూడా తన కళ్ళెదురుగా ఒక కార్యకర్త నెత్తుటి చుక్కలతో, నెత్తుటి దారాలతో అక్కడ కనిపించారు. తలకి బలమైన గాయం తగిలింది. తమని ఇలా పోలీసులు తమ మీద ఇలా దాడులు చేశారు, దౌర్జన్యంగా కొట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించే ప్రయత్నం అతను చేశాడు. అక్కడికి అయితే ఎందుకు కార్యకర్తలను అడ్డుకుంటున్నారు అని పోలీసుల్ని గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అక్కడ ఉన్న ఆంక్షల నేపథ్యంలో కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారని, అదే నేపథ్యంలో దాడి చేయాల్సిన అవసరం ఏముంది అనేది మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. అక్కడ ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతని తర్వాత వైద్యం చేశారు. అక్కడ దగ్గరలో ఉన్న 108 వెహికల్లోకి తీసుకెళ్లి ముందు ప్రాథమిక చికిత్స అయితే చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే నిలదీస్తున్నారు ఏంటి అని. కానీ కార్యకర్తల తరపున దిగి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో వాహనం అయితే కిందకి దిగనివ్వలేదు. కాన్వాయ్లోనే ఉండాలి అని పోలీసులు అయితే ఆయన గట్టిగా అడ్డుకున్నారు. కాకపోతే దిగి కార్యకర్తలతో మాట్లాడదాం, కార్యకర్తలతో నడిచి వెళ్దాం అని కూడా అన్నారట. ఇలాగా వీళ్ళతో పని అవ్వదు, కార్యకర్తలందరూ నడిచి వెళ్దాం, ముందుకు రండి అని అన్నారట. కానీ దిగనివ్వలేదు. అయితే కార్యకర్తలు చెప్తున్నది, జగన్ కనుక దిగుంటే అక్కడ కథ వేరేలా ఉండుండేది అనేది. అంటే జగన్మోహన్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా కార్యకర్తల మీద ఒక దశలో లాఠీ చార్జ్ కూడా చేశారట. ఆ లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలోనే చాలామంది కార్యకర్తలకి గాయాలయ్యాయి, గాయాల పాలయ్యారు. అందులో ఒక కార్యకర్త అయితే ఆ గాయాలతోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు. వచ్చి జగన్ని చూపించారు. తర్వాత ఇమీడియట్గా ఆయనకి వైద్యం అందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అక్కడి నుంచి ఆ కార్యకర్తను అయితే తరలించారు. కాకపోతే కార్యకర్తలు జగన్ కోసం ఎంతకైనా తెగిస్తారు. అంటే అంత గాయాలు పాలై, అంత ఒక పక్క రక్తం కారుతున్నా సరే జగన్ దగ్గరికి వచ్చాడు అంటే ఆ కార్యకర్త జగన్ని కలవాలనే తపన ఎంతగా ఉందో చూడొచ్చు. అక్కడ అతనికి దాడి జరిగింది, లాఠీలతో కొట్టారు, రక్తం కూడా వస్తోంది, అయినా సరే ఎక్కడా తగ్గలేదు. తలలోంచి రక్తం వస్తోంది, గాయాలయ్యినాయి, ఒళ్ళంతా లాఠీలు దెబ్బలు గట్టిగా తగిలినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి చూపించారు. జగన్మోహన్ రెడ్డి కూడా నిలదీశారు పోలీసుల్ని, ఏంటి దౌర్జన్యం ఏంటి అనేది, ఇలాగా అడ్డుకునే తీరు అని పోలీసులు నిలదీశారు. కాకపోతే అక్కడ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అలాగే పై అధికారుల ఆదేశాల మేరకు కార్యకర్తలను అడ్డుకోక తప్పలేదు అనేది పోలీసుల వెర్షన్. ఏది ఏమైనా ఇలాంటి పరామర్శలకు వెళ్ళినప్పుడు ఇలా అడ్డుకొని కార్యకర్తల మీద దాడులు చేయడం ఇదే ధోరణి, ఇదేం ప్రభుత్వం? గతంలో ఎప్పుడు అప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలు ఇలాంటివి ఏం జరగలేదు, ఇలా ఎవరిని దాడులు చేయలేదు, ఎవరిని హింసలు పెట్టలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్ర పేరుతో రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదు, ఎలాంటి దాడులు చేయలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోగానే వైసీపీ అన్న, వైసీపీ కార్యకర్తలన్నా ఏంటి దౌర్జన్యం, ఏంటి దాడులు అనేది అయితే మాత్రం ఆయన అక్కడి నుంచే నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్గా అయితే మాత్రం జగన్ని కాన్వాయ్ నుంచి కిందకైతే దిగనివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. దాంతో ఆయన ఇక కాన్వాయ్లోనే ఉండి ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఫైనల్గా అయితే మాత్రం రైతులను పరామర్శించారు బంగారుపాలెంలో. మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆక్రందనలు కూడా విన్నారు. మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మామిడి రైతులకు న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు జగన్.